శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు చేసిన ప్రమాద ఘటనలో మరణించిన గొర్రెల కాపరి దానయ్య కుటుంబాన్ని టీడీపీ జిల్లా యాదవ నాయకులు పరామర్శించారు. పార్టీ తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. దానయ్య కుటుంబానికి ఇటీవల టీడీపీ ప్రకటించిన 10 లక్షల రూపాయల పరిహారంలో 50,000 రూపాయలను అందజేశారు. అంతేకాకుండా యాదవ నాయకులు అంతా కలిసి త్వరలో 50,000 ఇస్తామని ప్రకటించారు. దానయ్య మృతి కేసు వ్యవహారంలో సీదిరి అప్పలరాజు తీరు ముమ్మాటికి తప్పేరని ఏపీటీపీసీ చైర్మన్ వజ్జా బాబురావు అన్నారు. బాధిత కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదని దుయ్యబట్టారు. సంఘటన జరిగిన తర్వాత చనిపోయినటువంటి వ్యక్తిని హాస్పిటల్ తీసుకెళ్లడమా, ఆ పరిస్థితి చూడటం కాకుండా తన కుమారుడిని రక్షించుకోవడం కోసం ఆయన చేసినటువంటి చేష్టలన్నీ కూడా ఈరోజు బయటకు వచ్చిన తర్వాత ఈ రాజకీయాలు, వైసీపీ రాజకీయాలు, ఈ డాక్టర్ సీదిరి అప్పలరాజు గారు ఇంత ముందు ఒక మంత్రిగా చేసి ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రకంగా చేస్తాడని ఇవాళ రాష్ట్రం అంతా కూడా చేదరించుకున్నటువంటి పరిస్థితి ఉంది. దీని మీద నైతిక బాధ్యత వహించి ఏదైతే మాజీ మంత్రి అప్పలరాజు గారు ఆ కుటుంబానికి ఆదుకోవలసిన బాధ్యత ఉందని తెలియజేస్తూ, మరి బాధ్యత తీసుకోకపోతే యాదవుల ఆగ్రహాన్ని ఈ వైసీపీ ప్రభుత్వము, అప్పలరాజు గారు చవిచూడవలసి వస్తుందని తెలియజేసుకుంటానండి.